హాయ్ అండి. ఈ వీడియోలో మనం పేమెంట్స్ పేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఫీ ఉంది కదండి, మాడ్యూల్ ఓపెన్ చేయాలి. చేశాక మీకు ఇక్కడ పేమెంట్స్ పేజ్ కనిపిస్తుంది కదండి. ఈ పేజ్లో ఏంటి అంటే మనం చేసిన పేమెంట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ నేమ్ బట్టి సెట్ చేసుకోవచ్చు. చూడండి, అడ్మిషన్ నెంబర్ బట్టి కూడా సెట్ చేసుకోవచ్చు. 34,449. స్టాండర్డ్ బట్టి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్. డేట్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫీజ్ టైప్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, అదిగోండి ఎగ్జామ్ ఫీజ్, అండ్ సెలెక్ట్ మోడ్, క్యాషా ఆన్లైనా. నేను క్యాష్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, క్యాష్ ద్వారా పే చేసినవన్నీ వస్తాయి. ఆన్లైన్లో క్లిక్ చేస్తే చూడండి, ఆన్లైన్ ద్వారా పే చేసినవన్నీ వస్తున్నాయి. ఈ విధంగా పేమెంట్స్ పేజ్ అనేది ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దీని ద్వారా మనం పేమెంట్స్ అనేది ఎవరెవరు చేస్తారో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది త్రూ పీడిఎఫ్ అండి. ఇది వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ద్వారా. చూడండి, పీడిఎఫ్ తీసుకుందాం ఇప్పుడు. చూడండి, డౌన్లోడ్ చేయాలా వద్దని అడుగుతుంది. మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేద్దాము. పీడిఎఫ్ ఎక్స్పోర్టెడ్. చూడండి, ఓకే. ఈ విధంగా ఫీజ్ పేమెంట్స్ పేజ్ అనేది ఉంటుందండి.